హీరో కోసం కలలు కంటున్నావా? ఎవరు చెప్పను. నీ అందం చూసి మతిపోగొట్టుకున్న మహేంద్రుని. మహేంద్రుడివైనా దేవేంద్రుడివైనా నాకన్నా అవసరం. మర్యాదగా వచ్చిందన్న వెళ్తే నీకే మంచిది. ముక్కు మీద కోపంతో మిత్రులాడుతున్న మల్లేశ్వరి, అంత తొందరపడకు. ఈ మహేంద్ర ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. వినకపోతే వెళ్ళి ఊరేసుకో, అంతేకాని ఒంటరిగా ఉన్న ఆడపిల్లి మాత్రం విసిగించొద్దు. మిస్ మోహన్ సుందరి, నా పేరు లక్ష్మి. మాటలు జాగ్రత్తగా మాట్లాడితే నీకే మంచిది. మాటలు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటా. నీ మాటల మాట్లాడంతో నా మనసు నిండిపోయింది. మిస్టర్ మహేంద్ర, హద్దు మీరి మాట్లాడుతున్నావు. అలాగైతే వెళ్తున్నా. లక్ష్మి, గులాబీలో గుమాయిస్తున్న అందం నన్ను పిచ్చివాణి చేసింది. నా మాట విని మర్యాదగా నా కవిల్లో చేరిపో. మిస్టర్ మహేంద్ర, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. నీలాంటి రోడ్ సైడ్ వాళ్ళందరికీ అలాగే కనిపిస్తారులే. మిస్ లక్ష్మి, అది నీ తప్పు కాదు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మది. ఈ సృష్టిలో అందాన్నంత కలవబోసి కలవబామలా సృష్టించాడు బ్రహ్మ. ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీకే అందుతుంది అనుకోవడం అది నీ భ్రమ. ఈ లక్ష్మి పొందిన ప్రాణం ఉన్నంత వరకు నీలాంటి మదం ఎక్కిన వాళ్ళకి దక్కే ప్రసక్తే లేదు. నాకు కనిపించిన అందమైన తోట, నాకు నచ్చిన పువ్వులు నా సొంతం చేసుకోవడం నా హ్యాబిట్. నీ హాబీని రోడ్డు మీద పోయి ఏ అమ్మాయితోనో చెప్పు, వింటుంది. నాకు కాదు. ఎవరో దానికి లక్ష్మి, నా ముందు నువ్వు ఉన్నావా? అందుకే నీతో చెప్తున్నా. నువ్వు చెప్పగలేవు అనడానికి నేను అందరిలాంటి అమ్మాయిని అనుకున్నావా? తప్పుగా ఆలోచించావు. కాదు, కానే కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా ఉదయ సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాను. ఈ మైలో మనసు పడ్డ తర్వాత మైసూర్ మహారాణి అయినా, బొంబాయి యువరాణి అయినా నా ఒడిలో చేరుకోవాల్సిందే. ఆడపిల్లని చూడంగానే, అమ్మాయి కనిపించగానే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేవాళ్ళని, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను. నా దృష్టిలో తప్పేమీ లేదు. చాలా మందిని చూసావు కానీ నన్ను చూడలేదుగా. మహేంద్ర, ఒక ఆడపిల్ల కనిపించగానే నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేస్తుంటానంటే అది ప్రేమ ఎలా అవుతుంది? ఇందులో నా దృష్టిలో తప్పేమీ లేదు. కాబట్టి చెప్తున్నా డియర్, మాటలతో నా రాజా వస్తే నీ అంత చూస్తాడు. నా సొంతం చేసుకుంటాను. ఇక్కడ ఉన్న నలుగురిని పిలుస్తారు. మెత్తని నీ చేతులతో దగ్గర తీసుకో. గొడవ చేసే ముందు నీలాంటి అందగత్తలు చెప్పే కామన్ డైలాగ్. పాట చెప్పాయా? పాట ఏం పాట? పెద్ద పుత్రుడు